హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది యుగ యుగాల ఉగాది. ఉగాది యుగాల వేడుక, తరాల పండగ. సృష్టి ఆదిలోనే ఆరంభమైంది. త్రేతాయుగ వాసులు, ద్వాపర పౌరులు ఘనంగా జరుపుకున్నారు. కలియుగం విషయానికొస్తే స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రిస్తున్న సమయం ఇది. కలి ప్రభావాన్ని తట్టుకునేందుకు సరిపడా మనోబలాన్ని అందించి క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని గెలవగల యోధులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది ఈ సంవత్సరాది. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి పరమార్థం 6 రుచుల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం. దీనికి 6 అంటే 6 దినుసులు ఉండాలి. రుచి కోసము, అలంకరణ కోసము అదనపు పదార్థాలు జోడించడం సరికాదు. అది పరమాత్మకు నివేదించిన తర్వాతే స్వీకరిస్తాం. పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలము, వికాస సూత్రము అంతర్లీనంగా ఉంటాయి. తీపి ఆనందానికి ప్రతీక, ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది. పులుపు, చింత పులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. వాటిని లౌక్యంతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా. ఉప్పు, కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి. ఉప్పు, కారం తగ్గితే వంటలో రుచి పోతుంది. పొరపాటున పెరిగితే నాలుక నా వల్ల కాదు అంటూ మొరాయిస్తుంది. మధ్యస్థమైన ఆహారాన్ని పొట్ట పరాయించుకోగలదు. జీవితంలోనూ ఇలాంటి సమతౌల్యమే అవసరం. చేదు భోజనంలో అయినా, జీవనంలో అయినా అనివార్యమైన రుచి. అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే. గుండె దిటువు చేసుకుని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంది. వగరు వసంతం అందించే పసందైన పంట మామిడి. వగరు ఆశ్చర్యానికి బండగుర్తు. జీవితం నిబిడాశ్చర్యాల సమాహారమని గుర్తు చేస్తుంది రుచి. వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాన్ని మాన్పే గుణము ఉంటుందంటారు. కలియుగ ఆరంభం నాటికి మనిషి ఆయుర్దాయం నిండుగా 120 ఏళ్ళు. అంటే ప్రభలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్ఠి పూర్తి చేసుకుంటారు. అప్పటికే అన్ని బాధ్యతలు తీరిపోయి ఉంటాయి. మిగిలిన 60 ఏళ్ళు ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ఇది నియమం. మన సంవత్సరాల పేర్లు సైతం కాల స్వభావాన్ని తెలిపేవే. ప్రభవ అంటే పుట్టుక, ఆరంభం. విభవ అంటే వైభవం. శుక్ల అంటే నిర్మలం, ప్రమోదూత ఆనందానికి ప్రతీక. అంగీరస వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి. ఇప్పుడు మనం శోభకృత నుంచి క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అరిషడ్ వర్గాలలో క్రోధం ఒకటి. క్రోధాన్ని గెలిస్తేనే మనిషికి శాంతి. క్రోధం కలి లక్షణం కూడా. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కలియుగం ఆరంభమైంది. 1 వంతు ధర్మం, 3 వంతుల అధర్మం ఈ యుగ నియమం. భౌతిక కాలుష్యాన్ని మించిన భావ కాలుష్యం రాజ్యమేలుతున్న సమయం ఇది. అహం నెత్తికెక్కుతోంది. ఇహం పట్ల వ్యామోహం మితిమీరుతోంది. ఇది పతనానికి ఆది, అంతానికి ఆరంభం. ఆ ఉత్పాతం నుంచి రక్షిస్తుంది ఉగాది. పంచాంగమే ప్రమాణంగా కలిని గెలిచే ఘోర కలిని తట్టుకుని నిలిచే మార్గాన్ని ప్రబోధిస్తుంది. దాన ధర్మాలను, ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అంతరంగ శుద్ధికి జపతపాలను సూచిస్తుంది. ఉగాది రోజున పాటించాల్సిన 3 ముఖ్య నియమాల ఉద్దేశ్యం కూడా ఇదే. అభ్యంగన స్నానం, ఒంటికి పట్టిన మురికితో పాటు మనసులోని కల్మషాల్ని కూడా వదిలించుకోవడం. ఉగాది పచ్చడి సేవనం, ఇందులోని షడ్రుచుల సమ్మేళనంలాగే జీవితంలోని అరిషడ్ వర్గాలపైన విజయం సాధించడం. పంచాంగ శ్రవణం, పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని, ఏడాది కాలానికి దిక్సూచి. మరో ఉగాది వరకు మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనోబలమే కలిపురుషుడి పరుషత్వాన్ని నిలువరించే ధైర్యం ఇస్తుంది. మనం మనలా బతికేందుకు భరోసాను కలిగిస్తుంది. మరోసారి మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరి జీవితాలు ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ఇట్లు మీ అందాల లోగిలి.
అందాల లోగిలిని అలరిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. See you all in another video. Till then, keep smiling and be happy.